ఏదైతే మన కొత్తవలస మండల రాజా థియేటర్ వద్ద హరిహర వీరమల్లు గ్రాండ్గా రిలీజ్ అయింది. ఇక్కడ జన సైనికులు అవనియండి, టీడీపీ నాయకులు అవనియండి, అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అవనియండి, అందరూ కూడా పండగ వాతావరణం నెలకొల్పారు. ముందుగా మనం చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా రిలీజ్ అవ్వడంతో ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ మనకి ఏదైతే కొత్తవలస మండల జనసేన నాయకులు గొరపల్లి రవి మనతో ఉన్నారో ఆ సినిమా ఏ విధంగా ఉందో మనం అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది సినిమా? ముందుగా అందరికీ నా నమస్కారాలు. జై జనసేన. మా ఆరాధ దైవం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇదే తొలి సినిమా. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేసింది. ఈ సినిమా తాలూకు సారాంశం ఏంటంటే, భావతరాలకి గతంలో జరిగిన రాజులు, శ్రీమంతులు, మనం పరిపాలించిన నవాబులు, వాళ్ళ పాలన ఎలాగుందో, మన మీద ఎలాగైతే విరుచుకుపడ్డారో ఒక మంచి సందేశాత్మక సినిమాగా ఇది ఒక చిత్రీకరించి ఈ సినిమాని ప్రజల ముందు పెట్టారు. ఇది ఒక పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 త్వరలో వస్తుంది. పార్ట్ 2కి కన్క్లూజన్ కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మెయిల్ చేయాలని చెప్పేసి, వాళ్ళకి ఎటువంటి సాయం చేయాలి, ప్రజలు ఏ విధంగా ఆదుకోవాలి, ఒక మంచి సందేశాత్మక చిత్రం ఇది. అయితే ఇక్కడ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఎప్పటి నుంచో బాగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ సోమేష్ని అడిగే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది సినిమా? సినిమా చాలా బాగుంది. ఇది బ్లాక్ బస్టర్ మూవీ. ఇది యాక్చువల్గా అంటే మన హిందూ సమాజం మీద జరిగిన అన్యాయాలను ఒకసారి క్లియర్ కట్గా మన కళ్ళ ముందు మన పవర్ స్టార్ చూపించారు. నెక్స్ట్ వచ్చే సినిమా అంటే నెక్స్ట్ పార్ట్లో కూడా అంటే మన సమాజం యొక్క గొప్పదనాన్ని ఇంకా బాగా చూపిస్తారని, మన ముస్లింలు మన దేశాన్ని అంటే ఎలా దోచుకున్నారు అంటే పాతకాలం వాళ్ళు ఇది క్లియర్ కట్గా చూపించారు. ఇది మన దేశానికి చాలా ఉపయోగపడే సినిమా. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మన జన సైనికుడు వెంకటేష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సినిమా చూస్తే అర్థమైంది ఏంటంటే, సనాతన ధర్మం కోసం అప్పట్లో ఒక హరిహర వీరమల్లు అనే ఆయన ఎలా పోరాడారనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. అదేవిధంగా భావితరాలు కూడా హిందూ ధర్మాన్ని ఎలాగా నడుచుకోవాలనేది కూడా చూపించడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన మొదటి సినిమా కావడం, అది కూడా సనాతన ధర్మం, హిందూ ధర్మం కోసం చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి సనాతన ధర్మాన్ని కానీ హిందూ ధర్మాన్ని కానీ నడిచే విధంగా, కాపాడే విధంగా నడుచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే నియోజకవర్గ టీడీపీ సెల్ బీసీ సెల్ టీడీపీ సెక్రటరీ అమర్పల్లి సీన్ గారు ఉన్నారు, అతను కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. సినిమా చాలా అద్భుతంగా తీశారు డైరెక్టర్. అలాగే ఈరోజు హరిహర వీరమల్లు ఇవాళ చాలా ఒక సంక్రాంతి పండగ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక సంక్రాంతి పండగ అయితే ఎలాగైతే ఉండదు, ఈరోజు థియేటర్స్ దగ్గర అభిమానులు, మరి ఈనాటి కార్యకర్తలు, కూటమి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, భారత జనతా పార్టీ నుంచి వచ్చినటువంటి అభిమానులు, అద్భుతమైనటువంటి సినిమా అండి. ఇప్పుడు మన సోమేష్ చెప్పినట్లుగా భారతదేశాన్ని దోచుకున్నటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు మనకి క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ గారు చక్కగా ఈ స్టోరీని అద్భుతంగా ఆవిష్కరించడం జరిగింది. ఇది పార్ట్ 2లో ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఈ పార్ట్ 1 మట్టుకి చాలా అద్భుతంగా తీసినందుకు మాకు ప్రతి ఒక్క అభిమానికి కూడా ఒక పండుగ వాతావరణాన్ని లేదు. ఇది బ్లాక్ బస్టర్ అని నేను పక్కా చెప్తాను. రానున్న రోజుల్లో
ప్రతి ఒక్క అభిమాని కూడా పవన్ కళ్యాణ్ అభిమాని అవుతారని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అయితే ఇంకొకరిని అడిగి మనం ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది, చాలా బాగుంది. సినిమా అంటే మనకేంటంటే వినోదాన్ని అది ఇచ్చేది కాకుండా ఇదేంటంటే ఒక ధర్మాన్ని, ధర్మం రక్షిత రక్షిత అన్నట్టు ధర్మాన్ని రక్షించడానికి ఒక సినిమా తీశారు. చాలా చక్కగా ఉంది. చూశారు కదా, ఏదైతే సనాతన సంబంధించిన మన భారతదేశాన్ని దోచుకుపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకి ఏదైతే ప్రజెంట్ ఉన్న ప్రజలందరికీ కూడా మంచి అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా మనకి ఇప్పుడు చూసుకుంటే తుమ్మకాపిలికి సంబంధించిన నాయకులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. సినిమా చాలా బాగుంది, బ్లాక్ బస్టర్. స్టోరీ అని బాగుంది, యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా సనాతన ధర్మం గురించి ఈ స్టోరీ లైన్ చాలా చక్కగా ఉంది. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఇది. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మనకి పవన్ కళ్యాణ్ రెడ్డ దండువాలు వేసుకుంటూ పవన్ కళ్యాణ్ యూత్ ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉందిరా సినిమా? ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ కలిసి చూపిస్తా 2029లో కూడా వేరే విధంగా ఉంటుంది. ఎలా ఉంది సినిమా? సూపర్ చాలా బాగుంది సినిమా అయితే.